ఈ కొబ్బరికాయతోటి లస్కరా చేసుకుందాము. కొబ్బరికాయని ముందు వేయించాలి. మూకుడు పెట్టి వెలిగించి కొంచెం సేపు అయిన తర్వాత నెయ్యి వేయాలి. ఈ నీళ్ళన్నీ పోవాలి. ఇలా నెయ్యి వేసి పూర్తిగా కలపాలి. ఇలా చేయడం వల్ల అని చెప్పి అడుగంటడానికి ఛాన్సులు తగ్గుతాయి. ఇప్పుడు ఇందులో కొడుద్దాం. ఇప్పుడు కొబ్బరికాయని చక్కగా కలపాలి. ఇంకా 3-4 నిమిషాలు వేయించాలి. చక్కగా వేగిన ఈ కొబ్బరికాయని ప్లేట్లో తీసుకోవాలి. ఇదే ముక్కలు కూర తీసేసిన తర్వాత ఇలా మరుగుతున్నప్పుడు తరిగి పెట్టుకున్నటువంటి ఈ బెల్లాన్ని వేసి కరిగించాలి. ఇందులో వేయించిన కొబ్బరి వేసి బాగా కలపాలి. దీంట్లో ఇలా చేసి కలిపి స్టవ్ ఆపేద్దాం. అది తర్వాత ఇందాక ఉండాల కోసం తయారు చేసిన పిండిలోంచి కొద్దిగా పిండి పక్కన పెట్టుకున్నాను. బియ్యం రవ్వ దీన్ని ఇలా చేసి దీంట్లో ఇంతకుముందు చేసినటువంటి కొబ్బరి లౌజ్ని ఇందులో పెట్టి దీన్ని పూర్తిగా మూసేస్తారు. ఇలా చేసిన వీటిని మళ్ళీ ఆవిరి మీద ఒక 2 నిమిషాలు ఉంచాలి. ఆవిరి చక్కగా అయిన తర్వాత అప్పుడు చక్కగా ఉడుకుతాయి. ఈ జిల్లేడికాయలు కూడా ఉండాలతో పాటు దైవ నివేదన చేసి వడ్డించుకోవాలి. జై వినాయక. స్టీమ్ అయిన తర్వాత ఇలా ఉన్నాయి.